అన్న చెప్పన్న. నా పేరు చివటి మహేష్, గ్రామం కురంపల్లి, చిత్తపల్లి మండలం, నల్గొండ జిల్లా. మేము నార్పేట్ సొసైటీ చిత్తపల్లిలో 704 US వెరైటీ తీసుకోవడం జరిగింది. ఇది బోలు బాగుంటుంది, లావు ఉంటుంది, ఏ కంపెనీలో లేదు ఇంతవరకు. గింజలు ఒక 7 నుంచి 9 గింజలు ఉంటుంది. చెట్టు బాగా పెరుగుతుంది. కాయలు గిట ఒక 50 నుంచి 60 కాయలు వస్తుంది. చెట్టు బాగుంటుంది. పత్తి గిట లూజు వస్తుంది, ఫ్రీగా వస్తుంది, అంత టైట్ రాదు. రసం పీల్చి పురుగు గిట తక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకా ఇది దోమ గిట మంచిగా తట్టుకుంటుంది. వెయిట్ గిట 15 నుంచి ఒక 20 క్వింటాలు వస్తుంది. రైతు సోదరులు ఎవరైనా అంటే ఎకరాకు వచ్చేసి ఎంత వస్తుంది? ఎకరానికి ఒక 15-20 వస్తుంది. రైతు సోదరులు ఎవరైనా ఈ సంవత్సరం పెట్టుకొని వాళ్ళు ఉంటే నెక్స్ట్ సంవత్సరం ప్లాన్ చేసుకోగలరు. మంచిగా ఉంటుంది. ఇది US 704, 7067 అయినా బాగుంటుంది వెరైటీ. రైతు సోదరులు నెక్స్ట్ ప్లాన్ చేసుకొని పెట్టుకోగలరు. దీనికి ఎట్లాంటి పద్ధతులు మీరు సాగు చేస్తానికి ఏమేమి వేసారు? దుక్కిలో స్టార్టింగ్ బాగా ప్లవ్ వేయడం జరిగింది, డిస్క్ ప్లవ్. తర్వాత యూరియా DAP వేయడం జరిగింది. అంత ముందుకేమో అది పశువుల ఎరువు వేయడం జరిగింది. తర్వాత ఒక 2 times స్ప్రే చేసిన తర్వాత పొటాష్ యూరియా వేయడం జరిగింది. మంచి కాయ గిట సైజు బాగా వచ్చింది, పెద్ద సైజు, బిగ్ బోల్. వెయిట్ గిట బాగా వస్తుంది, గింజలు బాగుంటుంది, పత్తి బాగా వస్తుంది వెయిట్. దీనికి ఏమైనా వాటర్ కట్టరా? వాటరు ఒక తడి లైట్గా వేసామండి. మిగతాది సగం వర్షానికే వండింది, మిగతా సైడ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వర్షాలు లేక చాలా మంది పంటలు అయితే మొత్తం ఎండిపోవడం జరిగింది. ఈ పత్తి చేను చూస్తే పచ్చదనంగా ఉంది. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా కాయ సైజు కూడా తగ్గలేదు, తగ్గలేదు. ఇది కూడా బాగా వచ్చింది, కాయ బాగా వచ్చింది, బిగ్ పోలు. ఇది దూరం పెట్టాలి. పంగకు ఒక చెట్టుకు ఇంతవరకు ఏ కంపెనీలో చెట్టుకు 6 నుంచి 7 కాయలు ఉన్నాయి. మిగతా ఏంటంటే 4-5 ఉంటాయి. పచ్చలు గిట్ట 5 పచ్చలు ఉంటుంది. 5 పచ్చలు అంటే 5, 6, 5లో 30 కాయ గింజలు ఉంటాయి. మిగతా 5 కన్నులు ఉంటాయి. మిగతా దాంట్లో 4 ఉంటాయి, 5 ఉంటాయి. ఈ దీంట్లో గింజలు 7 నుంచి 8 ఉంటాయి. ఇది డ్రిప్ దారం అయితే ఇంకా ఎక్కువ వస్తుంది హెల్డింగ్. డ్రిప్ దారం అయితే ఇంకా ఎక్కువ దిగుబడి 20 క్వింటాల్ గ్యారంటీ ఇవ్వగలం. మహేష్ గారు, రైతులకు ఏం చెప్పాలనుకుంటారు? ఈ సంవత్సరం ఎవరైనా పెట్టుకోను అంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పెట్టుకోను, మంచిగా ఉంటుంది. US 704 అయినా 7067 అయినా వెరైటీ బాగుంటుంది. వర్షం వెనక ముందు అయినా తట్టుకుంటుంది. ఇది వేరే కంపెనీ లాగా కాదు. ఇది వర్షం అటు ఇటు అయినా కానీ కొంచెం తట్టుకుంటుంది, తొందరగా వాడిపోదు, కొంచెం తట్టుకుంటుంది. తట్టుకొని బ్లాక్ సాయిల్ అయినా రెడ్ సాయిల్ మంచిగా ఉంటుంది. మ్యాష్ ఈ ప్యాకెట్లు ఎక్కడ తీసుకొచ్చారు మీరు? ఈ US చింతపల్లి నార్పేట్ సొసైటీలో తెచ్చాము. ఇది 864 పడ్డది. అంటే రైతుకు అవైలబుల్ పడ్డది. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది బ్లాక్లు అమ్ముతున్నారు ఎక్కువ. మనకు 1300 కానీ 1400 కానీ. మాకైతే MRP రేట్కే ఇచ్చారు. నార్పేట్ సొసైటీ అలా బ్లాక్లు అమ్మడానికి ఉండదు. బిల్లు గిట్ ఉంటుంది, బిల్ టు బిల్ ఉంటుంది. ఇది దూరం పెట్టుకోవాలి, దగ్గర పెట్టద్దు. ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు? ఎన్ని ఎకరాలు పెట్టారు? ఇది ఒక 2 ఎకరాల దాకా పెట్టినాం. 2 ఎకరాలు పెట్టినాం. ఒక 8 ప్యాకెట్లు పెట్టినాం. ఇంకా ఆడ బావి దగ్గర ఇంకా బాగుంది అది ఇంకా మొత్తం. అయితే ఇందులో US లో చాలా రకాలు ఉన్నాయి. US 7067, 704, 4068 చాలా వెరైటీలు ఉన్నాయి. ఓకే, మీరు పెట్టింది US 704. దానికంటే ఇది ఎట్లా ఉంది? దానికన్నా ఇదే బాగుంది. ఇది బెటర్. 767 కన్నా 704 బాగుంది. అంటే తేడా ఏముంది? ఏం గమనించారు? బిగ్ బోల్ ఉంది, కాయ వెయిట్ ఉంది. అదేమో ఎడకాపు, ఇదేమో చిక్క ఉంటది. దగ్గర కాపు ఇది, అదేమో ఎడకాపు. అది దానికన్నా ఇది వెయిట్ బాగా వస్తుంది. ఓకే రైతన్నలు చూసిరుగా మన రైతన్న మాటల్లోనే ఈ ఇక్కడ US 704 ఎట్లా ఉంది అనేది. దాదాపుగా అయితే అందరూ రైతులు తీసుకోవచ్చు అనే. ఇంకొకటి విషయం ఏంటంటే వర్షాలు అటు ఇటు అయినా కానీ తట్టుకుంటున్నాయని మన రైతే చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరింత మంది రైతులకు ఉపయోగపడేలా షేర్ అయితే కంపల్సరిగా చేయండి. ఎందుకంటే ఒక రైతు తన సీడ్ బాగుంటేనే తన పంట బాగా వస్తుంది, తన పంట బాగా వస్తేనే తన ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటేనే అందరూ బాగుంటారు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.